నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ సిఐడి చీఫ్ అయినటువంటి పివి సునీల్ కుమార్ గారు స్వతహాగా ఎప్పటి నుంచో కూడా రాజశేఖర రెడ్డి సమయం కావచ్చు, అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఒక ఉత్తమ ఉద్యోగంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఎంతమంది దగ్గర ఏ విధంగా పనిచేసినా కూడా జనరల్ ఒక సామెత ఉంటుంది కదా, ఒక గాలి వానకు 100 గొడ్డులు తిన్నటువంటి రాబందు తూలిపోతుంది, కింద పడిపోతుంది అన్నట్టు ఒక సామెత ఉంటుంది. అది మాత్రం పివి సునీల్ కుమార్ పడి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షాత్ పివి సునీల్ కుమార్ సైతం ప్రభావితమైనాడంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టైల్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఏ విధంగా టార్చర్ గురైంటారో, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లైన్ని యాజ్ ఇట్ ఈస్ అమలు చేసి ఉంటారో మనకు క్లారిటీగా తెలుసు. ఫర్ శాంపుల్ సైజు ఎవరైతే ముంబై నటి ఉన్నారో జత్వాని, ఆవిడ విషయంలో కూడా మాజీ ఐపీఎస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అవ్వడము, విశాల్ గున్ని గారు కావచ్చు, కాంతిరాణ టాటా కావచ్చు, అదేవిధంగా ఆంజనేయులు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆవిడని ఇక్కడ తీసుకొచ్చి హెరాస్మెంట్ చేసి ఆ రోజున ఉన్నటువంటి ఎవరైతే ఆ వ్యాపారస్తులు ఉన్నారో జత్వాని కావాలా అని హెరాస్మెంట్ చేయాలా, టార్చర్ చేయాలని చెప్పి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేసింది. అంటే ఓవరాల్గా దీంట్లో పెద్ద అధికారులు ఇన్వాల్వ్ అయినారనేది వాస్తవం. ఏది ఏమైనా కూడా ఇదే పివి సునీల్ కుమార్ గారు గతంలో ఎంపీ హోదాలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి ఉదంతంలో ఈయనదే కీలక పాత్ర. ఆ రోజున ఈయన సిఐడి చీఫ్గా ఉన్నందున ఈయన పర్మిషన్స్ లేకుండా, ఈయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ రోజున రఘురామకృష్ణరాజు గారిని ఛాతిపైన €80 కేజీల పైన ఉన్నటువంటి వ్యక్తి వచ్చి కూర్చోవడం కానీ, అదే సమయంలో కూర్చున్నప్పుడు అది వెనక్కు కింద కుర్చీ కావచ్చు, అదేవిధంగా ఆ టేబుల్ ఏదైతే ఉన్నదో అది ఇరిగిపోయి ఆయన ఉన్నటువంటి మంచము వెనక్కుబడి తల తగలడం కానీ, కాళ్ళ పైన కట్టులు తీసుకొని కొట్టడం కానీ, ఇష్టానుసారము ఇబ్బంది పెట్టినటువంటి వైను మనం చూసాము. ఏదేమైనా కూడా పివి సునీల్ కుమార్ ఇన్వాల్వ్మెంట్తో ఇదంతా జరిగింది అనేది వాస్తవం. ఇప్పుడు ఆయనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునింది. ఇదే పివి సునీల్ కుమార్ ఇది ఏదైతే ఆయన పదవి ఉండదో ఆయన పదవీ కాలం అయిపోయే వరకు ఆయన పైన ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తేసేటువంటి ఆప్షనే లేదు. ఆప్షన్ ఇవ్వకుండా ఈయనైతే కట్టడి చేసింది. ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చిందంటే క్లియర్ కట్గా చూడండి. ముందే క్రిమినల్ ప్రొసీడింగ్స్ తొలగిపోతే అప్పటి వరకు పరిమితం, సస్పెన్షన్ ఎత్తేస్తే దర్యాప్తు ప్రభావితం చేస్తారు, అందుకే పొడిగింపు. ఖచ్చితంగా అంటే ఈయనకున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉండదో దాన్ని వాడుకొని ఆ రోజున ఎంతో చేసినాడు అనమాట. చూసాం కదా, సాక్షాత్తు ఆ కేంద్రంలో అనేక మంది ఎంపీలు తొట్టచ్చు, పెద్ద స్థాయిలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ రఘురామకృష్ణరాజు గారు. అతనిపైకే వీళ్ళు ఆ మాదిరి చేశారంటే ఇతని పైన మళ్ళీ ఈ యొక్క ఏదైతే సస్పెన్షన్ ఉన్నదో దాన్ని ఎత్తేసి ఈయనకు మళ్ళీ ఉద్యోగాన్ని కల్పిస్తే ఇంకా అది అయ్యే పని కాదు. ఖచ్చితంగా సాక్షులు ప్రభావితం చేస్తాడు. ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారో ఈయనకు సంబంధించి మాజీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇన్పుట్ చేసుకొని ఈయనకు కావాల్సిన స్టైల్లో ఆ యొక్క ఏదైతే దర్యాప్తు జరుగుతుందో దాన్ని ప్రభావితం ఖచ్చితంగా చేస్తారని చెప్పి మనమైతే భావించవచ్చు. దానికి సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ సిఐడి విభాగం మాజీ అధిపతి పివి సునీల్ కుమార్పై విధించిన సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఆయనపై నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ తొలగేంత వరకు లేదా జూన్ 30న ఆయన పదవీ విరమణ చేసే వరకు ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొంది. ఇంకా ఈయన ఈ జూన్లో 30వ తారీఖున ఈయన పదవి నుంచి అయితే విరమణ కానున్నాడు. అయితే ఈలోపు ఈయన అదృష్టం బాగుండి ఒకవేళ నిజంగానే ఈయన ఇన్వాల్వ్మెంట్ లేదు, రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి వ్యవహారంలోని ముందేగానే తేలిపోతే ఆయన సచీలుడు మంచోడు అనేటువంటి ఆ క్రమంలో ఏదైతే ఈయన పైన ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తేస్తారు. లేదా ఎలాగో ఈ కేసు ఎట్టే జరిగిపోతుంది, లేట్ అవుతూ ఉన్నది కాబట్టి ఈ జూన్ 30వ తారీఖు వరకు కూడా ఆయన పదవి విరమణ చేసే వరకు ఆయన పైన ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తేసేటువంటి అవకాశమే లేదనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. సస్పెన్షన్ ఎత్తేస్తే ఆయన నిందితుడిగా ఉన్న కేసులో విచారణలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆధారాలు సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ నెల 18న జరిగిన రివ్యూ కమిటీ సమావేశంలో కొన్ని నిర్ణయానికి అనుగుణంగా సస్పెన్షన్ పొడిగించినట్లు తెలిపింది. ఈ మేరకు సిఎస్కే విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఆయనపై విధించిన సస్పెన్షన్ గడువు ఈ నెల 24వ తేదీతో ముగిన ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 24వ తారీఖు అంటే ఈరోజు రేపు ఆయన పైన ఉన్నటువంటి సస్పెన్షన్ అయితే ఎత్తేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఈయన తప్పు చేసినటువంటి వ్యక్తి ఇమ్మీడియట్గా ఎత్తేసేటువంటి ఏదైతే సస్పెన్షన్ ఉన్నదో దాన్ని ఎత్తేసేటువంటి ఆస్కారమే లేదు. ఎందుకు అసలు ఈయన పైన సస్పెన్షన్ ఎందుకు పడింది చూడండి. రఘురామకృష్ణరాజును చిత్రహింసల వెనుక కుట్ర వెలికి తీయాలి. శాసనసభ ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయన్ను సిఐడి కస్టడీకి తీసుకుని చిత్రహింసలకు గురి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారనే ఫిర్యాదుపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. పివి సునీల్ కుమార్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో ఆయన దర్యాప్తు అధికారి
ఎదుట హాజరైన వాస్తవాలు ఏది చెప్పలేదు. ఈయన ఎప్పుడు విచారణ హాజరైనా కూడా నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినాను, ఇదే మాత్రం నెట్టుకొస్తా వచ్చాడు ఈయన. ఇంకా విచారణ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అయితే దాటవేస్తూ వచ్చారు. ఈ కేసులో ఆయనతో పాటు అప్పటి సిఐడి డిఐజీ ఎం సునీల్ నాయక్ను ఇంకా లోతుగా విచారించాలి. ఈ చిత్రహింసల వెనుక ఉన్న విస్తృత కుట్రను వెలికి తీయడం, రఘురామకృష్ణరాజును కొట్టడానికి వినియోగించిన ఆయుధాలను గుర్తించడం వంటివి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ దశలో సస్పెన్షన్ ఎత్తేస్తే ఆయన తనకు ఉన్నటువంటి పలుకుబడితో పరిమితితో కేసుల దర్యాప్తు విచారణను ప్రభావితం చేయడంతో పాటు ఆధారాలు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని అన్న నిర్ణయానికి వచ్చి రివ్యూ కమిటీ ఆయన సస్పెన్షన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకునింది. మనం చూసాం, మేము ఏ కస్టోడియలో టార్చర్ చేయలేదు, ఆయన ఏం హింసించలేదని చెప్పారు. అయితే ఆయన కాళ్ళపైన ఉన్నటువంటి వాతలు ఎవరు పెట్టారు? అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుటి. దానికి ఏపీ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు, అప్పట్లో ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం. అయితే ఏదైతే ఈ ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అక్కడ ఉండేటువంటి ప్రభావతమ్మ సంథింగ్ ఆ డాక్టరు, ఆవిడ కూడా గవర్నమెంట్కి ఫేవర్గా ఏమి టార్చర్ జరపలేదు, అది ఏదో జరిగినాయిలే, ఊరికేదో గోడకో దేనికో గీక్కున్నాడులే ఆ మాదిరి చెప్పినారనమాట. కానీ రఘురామకృష్ణరాజు తప్పు చేయనటువంటి వ్యక్తి, నికార్స్గా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడు, ఇంకా కేంద్ర పరిధి వరకు, కేంద్ర హోంశాఖ వరకు ఈ కేసును తీసుకెళ్ళి ఏదైతే ఈయన్ని టార్చర్ చేశారు అని చెప్తున్నాడో దానిపైన విచారణ చేయగా, ఏదైతే ఆర్మీ హాస్పిటల్ ఉన్నదో అక్కడికి పోయి చెక్ చేస్తే క్లారిటీగా అర్థమైపోయింది. ఆ ఆర్మీ హాస్పిటల్ని ఈవెన్ కేంద్రం ప్రభావితం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభావితం చేయలేదు, క్లియర్ కట్గా చెప్పారు. పాపం ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశారు, టార్చర్ పెట్టారు, చంపంది ఒకటి తక్కువ అని చెప్పేది వాళ్ళు క్లారిటీ ఇచ్చారనమాట. ఆ వైద్యులన్నీ చెక్ చేసి ఆర్మీకి సంబంధించినటువంటి వైద్యులు క్లారిటీ ఇచ్చారు అనమాట. ఏదైతే జరిగిందో క్లియర్ కట్గా చెప్పేశారు. వైకాపా హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన పివి సునీల్ కుమార్ అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేశారు. అదేవిధంగా తెలంగాణలో షాద్నగర్లో అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసిన వారిని కమ్మేపల్లి తులసిబాబుతో కలిసి బెదిరించి భారీగా డబ్బు వసూలు చేశారు. సునీల్ కుమార్ మళ్లించిన నిధులతో ఆయన కుమారులు రోహిత్ శౌర్య, అదేవిధంగా హర్ష దుబాయ్లో స్థిరాస్తి హోటల్ వ్యాపారాలు చేస్తున్నారు. చూడండి, ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేతల్లో పెట్టుకొని వాళ్ళ బిడ్డలకి తరతరాలకి ఉపయోగపడే విధంగా విదేశాల్లో హోటల్ కూడా కట్టుకునే అంత స్థిరాస్తి సంపాదించే విధంగా ఆ రేంజ్లో డబ్బులు సంపాదించుకున్నారు. ఊరికే పోతుందా చేసినటువంటి పాపము. ఈయన తెలీదు, గుర్తులేదు అనే మాటలు చెప్తున్నాడు. ఏదేమైనా కూడా పోలీస్ వారు వాళ్ళ స్టైల్లో, ఈయన మాజీ పోలీస్ అయితే కావచ్చు, వాళ్ళ స్టైల్లో నిజాలు బయటికి తీయాలా. ఈయన ఏ విధంగా అయితే డబ్బులు షెల్ కంపెనీల ద్వారా డబ్బులు బయటికి పంపించాడో ఆ డబ్బులన్నీ తీసి ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి యావత్ సమాజం కోరుకుంటుంది. దుబాయ్లో స్థిరాస్తి హోటల్ వ్యాపారాలు చేస్తున్నారు అంటూ రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ విచారణ ఇంకా కొనసాగుతోంది. సాక్షులు విచారణ, వివిధ శాఖల నుంచి డాక్యుమెంట్ల సేకరణ ఇంకా పూర్తి కాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై రెగ్యులర్ ఎంక్వైరీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సస్పెన్షన్ పొడిగిస్తున్నామని చెప్పి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏదైతే వీళ్ళు చెప్తున్నారో సామాజిక మాధ్యమాల్లో ఈయన లేనిపోని వ్యాఖ్యలు చేశాడని చెప్పి, ఏది కులాలను ఆపాదిస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు కులాల పేరు ఈయన ప్రస్తావన తీసుకురాలా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ యూజువల్ ఏ విధంగా అయితే అమ్మటి రాంబాబు కులాల పేరు ఇస్తున్నాడో ఈయన కులాల పేరు ఇస్తాడు. ఒక పక్క బోరుగడ్డ నీరు, ఒక పక్క పేరుని నాని, ఇలాంటి వాళ్ళ కోవల్లోకి మాజీ గవర్నమెంట్ అఫీషియల్ అయినటువంటి ఈ యొక్క పివి సునీల్ కుమార్ కూడా మాట్లాడుతూ ఉండడం అనేది విడ్డూరం, మన దౌర్భాగ్యం అని ఒక మాటలో చెప్పాలి. ఇంకా వైకాపా హయాంలో సిఐడి విభాగాధిపతిగా అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన పివి సునీల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లారని, మరికొన్ని సందర్భాల్లో ఒక దేశానికి వెళ్లేందుకు అనుమతి పొంది మరో దేశంలో పర్యటించారంటూ తొలుత 2025 మార్చి 2న ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసేసింది. అనంతరం 2025 ఆగస్టు 28 వరకు ఒకసారి, అదేవిధంగా అదే ఏడాది ఫిబ్రవరి 24 వరకు మరోసారి సస్పెన్షన్ పొడిగించింది. ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి సస్పెన్షన్ అంటూ చేశారు. ఇది ఓవరాల్గా పివి సునీల్ కుమార్ చేసినటువంటి వ్యవహారం పైన, ఆయనపైన అయితే సస్పెన్షన్ పడిందని అయితే మనం చెప్పొచ్చు. ఈ విషయంపైన మీ అభిప్రాయం తెలుపుతారని నేను కోరుతున్నా. ధన్యవాదాలండి.